నూతన సారథిగా పరాగ్ జైన్ ఆపరేషన్ సింధూర్లో ఆయనది కీలక పాత్ర. నూతన సారథిగా పరాగ్ జైన్ భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ నూతన చీఫ్గా సీనియర్ ఐపీఎస్ అధికారి పరాగ్ జైన్ శనివారం నియమితులయ్యారు. ప్రస్తుతము ఆ పదవిలో ఉన్న రవి సిన్హా జూన్ 30వ తేదీన పదవి విరమణ పొందిన వెంటనే ఆయన బాధ్యతలను స్వీకరిస్తారు. రాలో రెండో అత్యంత సీనియర్ అధికారి కావడంతో పరాగ్ జైన్కు ఈ కీలక అవకాశం లభించింది. జూలై 1 నుంచి ఆయన 2 ఏళ్ల పాటు ముఖ్య బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఈ మేరకు ఆయన నియామక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ నిర్ణయించింది. ఈ భారత నిఘా సంస్థ ఏదైతే ఉన్నదో రాక్ ఏదైతే ప్రస్తుతం ఉన్న పదవి ఎవరైతే ఉన్నారో రవి సిన్హాని పదవి ఈ 30 తారీఖు పదవి విరమణ పొందిన తర్వాత ఇప్పుడు ఎవరైతే ఉన్నారో పరాగ్ జైన్ జూలై 1 నుంచి 2 ఏళ్ల పాటు రా చీఫ్గా కొనసాగనున్నారు. పంజాబ్లో ఉగ్రవాదంపై ముక్కుపాదం పరాగ్ జైన్ పంజాబ్ క్యాడర్కు చెందిన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన రాలోని ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్ విభాగాన్ని సారథ్యం వహిస్తున్నారు. ప్రస్తుతం పరాగ్ జైన్ ఎవరైతే ఉన్నారో రాలోని ఏవియేషన్ రీసెర్చ్ అంటే మన ఏవియేషన్ సంస్థ ఉంది కదా, దానికి సంబంధించి రీసెర్చ్ విభాగంలో పనిచేస్తూ ఉన్నారట. ఈ విభాగం దేశ గగనతల నిఘాకు సంబంధించిన అంశాలను పర్యవేక్షిస్తుంది. ఈ విభాగం ఉంది కదా, ఈ ఏవియేషన్ విభాగము గగనతలంలో నిఘా వ్యవస్థకు సంబంధించి రీసెర్చ్ ఉంటుంది కదా, ఎక్కడెక్కడైతే మనకు ప్రాబ్లం ఉన్నది, ఎటు నుంచి ప్రాబ్లం ఉన్నది, ఎటు నుంచి రావచ్చు, ఎట్లా మనము ఈ ప్లేన్స్ని ఎట్లా ఈ హెలికాప్టర్కి సంబంధించి ఎట్లా తీసుకెళ్ళాలని చెప్పేసి, ఎటు నుంచి దాడి జరిగే అవకాశం ఉన్నది, ఎటు నుంచి వస్తే ప్రమాదం పొంచి ఉంటుంది, ఎట్లా జాగ్రత్త పడాలని చెప్పేసి ఈ రీసెర్చ్ విభాగం ఏదైతే ఉంటుందో దానిలో ప్రస్తుతము పనిచేస్తూ ఉన్నారట. మానవ గూఢచర్యం, సాంకేతిక నిఘా అంశాలను మిళితం చేయడంలో ఆయన నిపుణుడు. సూపర్ గూఢచారిగా ఆయనకు పేరుంది. చండీగఢ్లో ఎస్ఎస్పి హోదాలో లుధియానాలో డిఐజీగా పరాగ్ వ్యవహరించాడు. బటిండా, మన్సా, షియాజ్పూర్ జిల్లాల్లోనూ వివిధ హోదాల్లో సేవలు అందించారు. ఆయా చోట్ల ఉగ్రవాద కార్యకలాపాలపై ఆయన ఉక్కుపాదం మోపారు. 2021 జనవరి 1న పరాగ్కు పంజాబ్ డీజీపీగా పదోన్నతి లభించింది. కీలకంగా ఏదైతే ఉన్నదో చండీగఢ్లోని ఎస్ఎస్పి హోదాలో, చండీగఢ్లో ఉన్నప్పుడు ఎస్ఎస్పి హోదాలో, లుధియానాలో డిఐజీగా ఉన్నప్పుడు పరాగ్ వ్యవహరించారట డిఐజీగా. అప్పుడు బటిండా, మన్సాహో, షియార్పూర్ ఏవైతే జిల్లాలు ఉన్నాయో దాంట్లో వివిధ హోదాల్లో పనిచేసినప్పుడు ఆయా చోట్ల ఉగ్రవాద కార్యకలాపాలు ఏవైతే ఉంటాయో ఉగ్రవాద సంస్థలకు సంబంధించి ఆ కార్యక్రమాలకు సంబంధించి ఆయన ఉక్కుపాదం మోపారు. అప్పుడే తనకి ప్రమోషన్ రావడం జరిగింది 2021 జనవరి 1లో. ఆపరేషన్ సింధూర్లో కూడా కీలక పాత్ర పోషించినట. పాక్ ఆక్రమిత కాశ్మీరు పీఓకలోని ఉగ్ర స్థావరాలపై ఆపరేషన్ సింధూర్ పేరిట భారత్ జరిపిన దాడులకు వ్యూహ రచన చేయడంలో, అవసరమైన నిఘా సమాచారాన్ని అందించడంలో పరాగ్ కీలక పాత్ర పోషించారు. కేంద్ర ప్రభుత్వం 370 అధికరణాన్ని రద్దు చేశాక పాక్లోని బాలాకోట్లో ఉగ్రవాద స్థావరాలపై భారత వాయుసేన దాడులు నిర్వహించినప్పుడు రా తరపున జమ్మూ కాశ్మీర్లో పరాగ్ విధులు నిర్వర్తించారు. భారత్కు పదే హెచ్చరికలు చేసిన కెనడాలోని ఖలిస్తానీ ఉగ్రవాదుల వ్యవస్థలపై ఆయన కన్నేసి ఉంచారు. ఇప్పుడు మొన్న ఆపరేషన్ సింధూర్ మనం ఏదైతే ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసినామో ఆ స్ట్రాటజీ ఆపరేషన్ సింధూర్ ప్రకటించి ఏదైతే స్ట్రాటజీ ప్రకారం పీఓకలో ఉన్న స్థావరాలను ధ్వంసం చేయడం జరిగిందో, ఆ ధ్వంసం చేసిన ప్లాన్ ఏదైతే ఉన్నదో, ఆ ఆపరేషన్ ప్లాన్ అయితే ఉన్నదో దాంట్లో పరాగ్ జైన్ కూడా కీలక పాత్ర కూడా పోషించాడు. భారత్కు అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో జరిగినప్పుడు మొన్న ఈ ఆపరేషన్ సింధూర్ జరిగినప్పుడు కూడా గ్రౌండ్ లెవెల్లో కూడా తను విధులు నిర్వర్తించాడు. అదేవిధంగా పదే హెచ్చరికలు జారీ చేసిన కెనడాలోని ఖలిస్తాన్ ఉగ్రవాద వ్యవస్థలపై కూడా తను ఇటు ఆపరేషన్ సింధూర్లో పాల్గొంటూనే, ఇటు నిఘా వ్యవస్థలో పనిచేస్తూనే, ఇటు ఏవియేషన్ పైన పనిచేస్తూనే, మొన్న ఆపరేషన్ సింధూర్లో గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేస్తూనే నిఘా సమాచారాన్ని ఎప్పటికప్పుడు భారత్కి అందిస్తూ, అదేవిధంగా సంస్థకు అందిస్తూ, అదేవిధంగా ఈ కెనడాకు సంబంధించి ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థలు అయితే హెచ్చరించారో దానికి సంబంధించి కూడా తను ఒక కన్నేసి ఉంచారంట. అంటే ఇటు వర్క్ చేస్తూనే అటు కూడా కన్నేసి ఉంచాడు 2 విధాలుగా. ఇప్పుడు తనని రా చీఫ్గా కూడా నిఘా వ్యవస్థ సంబంధించి రా చీఫ్ కూడా ఎన్నిక చేయడం జరిగింది దాన్ని దృష్టిలో పెట్టుకొని.